అర్ధరాత్రి కామన్ లేడీలా తిరిగారు సిపి. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు రోడ్డుపైనే గడిపారు. రోడ్డుపై నిల్చున్న సుమతి వద్దకొచ్చి కొందరు పోకిరిలు అల్లరి చేశారు. అసభ్య పదజాలంతో సిపిని వేధించారు. ఆ సమయంలో పాట్రోలింగ్ వాహనాలు రాలేదని సిపి అసహనాన్ని వ్యక్తం చేశారు. 40 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ 40 మందిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు పట్టుబడ్డం గమనార్హం. దిల్సుఖ్ నగర్ లో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు మల్కాజ్గిరి సిపి సుమతి. అర్ధరాత్రి కామన్ లేడీలా తిరిగారు సిపి. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకు రోడ్డుపైనే గడిపారు. రోడ్డుపై నిల్చున్న సుమతి వద్దకు వచ్చి కొందరు పోకిరీలు అల్లరి చేశారు. అసభ్య పదజాలంతో సిపిని వేధించారు. ఆ సమయంలో పాట్రోలింగ్ వాహనాలు రాలేదని సిపి అసహనాన్ని వ్యక్తం చేశారు. 40 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 40 మందిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు పట్టుబడ్డం గమనార్హం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. అయితే మల్కాజ్గిరి తొలి పోలీస్ కమిషనర్గా సుమతి ఐపీఎస్ ఏదైతే గత కొన్ని రోజుల క్రితం అంటే 1వ తారీఖున ఏదైతే ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆమె ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇటు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో తన చార్జ్ చేస్తుంటూ కూడా వస్తున్నారు. అయితే ఇదే విధంగా ఏదైతే ఇటు మహిళల భద్రతకు సంబంధించి ఆమె గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కోసం ఏదైతే తానే స్వయంగా ఒక ఆపరేషన్ అయితే నిర్వహించారు. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని అర్ధరాత్రి సమయంలోని ఆడవాళ్ళకి ఎదురవుతున్న సమస్యలు స్వయంగా తానే అనుభవించారు. ముఖ్యంగా 1వ తారీఖు నుంచి కూడా ఏదైతే అర్ధరాత్రి 12 గంటలకు దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ వద్ద ఒక సాధారణ మహిళ కింద ఐపీఎస్ అయిన సుమతి ఏదైతే అక్కడైతే నిలబడడం జరిగింది. అయితే అదే సమయంలోని చాలామంది పోకిరీలు అటువైపు వచ్చి అసభ్య పదజాలంతో ఆమెతో మాట్లాడడం కూడా జరిగింది. ఇదంతా గమనించిన ఆమె అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే సుమారు 40 మంది వరకు కూడా అక్కడ ఆమె దగ్గరకు వచ్చి ఏదైతే అసభ్యంగా ప్రవర్తించినట్లయితే గుర్తించారు. అయితే ఈ ఆపరేషన్కి సంబంధించి ముందుగానే ఏదైతే లోతైన దర్యాప్తు కూడా సుమతి ఐపీఎస్ అయితే ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఏదైతే అర్ధరాత్రి 12 గంటలకు దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ అయితే రావడం జరిగింది. అయితే ఒక సాధారణ మహిళ కింద అలాగే నార్మల్ డ్రెస్లోని ఏదైతే దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ దగ్గర నించున్న సమయంలో చాలా మంది పోకిరీలు అటువైపు రావడం, ఆమెను టీచ్ చేయడం వంటి సంఘటనలు కూడా అక్కడైతే జరిగినాయి. అయితే ముఖ్యంగా ఇందుట్లో చాలా మంది తాగుబోతులతో పాటు ఇటు గంజాయి సేవించినట్లు కూడా ఆమె అయితే గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళందరినీ 40 మందిని కూడా అక్కడ ఈ స్పెషల్ ఆపరేషన్ చేసి 40 మందిని కూడా అక్కడి నుంచి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆ ప్రాంతంలోని ఇప్పుడు పట్టుబడ్డ వారు 40 మందిలో కూడా చాలామంది ఉద్యోగస్తులు అలాగే విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని ఇటు కాలేజెస్ అలాగే కంపెనీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అయితే హాస్టల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని అర్ధరాత్రి సమయంలోని విచ్చలవిడిగా ఏదైతే ఇటు పోకిరీలు ఇష్టానుసారంగా అక్కడ మహిళలపై అసభ్య పదజాలంతో అక్కడ ఏదైతే ప్రవర్తిస్తున్న నేపథ్యంలోనే ఆమెకి చాలా మటుకు కంప్లైంట్లు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుందనేది పసిగట్టేందుకు కూడా ఈ స్పెషల్ ఆపరేషన్ అయితే నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన సమయంలోనే ఇటు పోలీసులకు సంబంధించి అంటే వాళ్ళ నిర్లక్ష్యం కూడా బయటపడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అర్ధరాత్రి 12 నుంచి అలాగే 3:30 అంటే తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా అటువైపు ఎటువంటి పెట్రోలింగ్ పోలీసులు కూడా అటువైపు రాకపోవడం గమనార్హం అనే చెప్పొచ్చు. అయితే వాళ్ళందరిపై అసహనం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కొంతమంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం అవుతుంది. అయితే దిల్సుఖ్ నగర్ ప్రాంతం అనేది చాలా రద్దీ ప్రాంతం అనేది చెప్పొచ్చు. ముఖ్యంగా బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా దిల్సుఖ్ నగర్ వైపే ఇటు హైదరాబాద్లోకి అయితే ఎంటర్ అవుతుంటారు. అయితే అర్ధరాత్రులు కూడా చాలా మటుకు అక్కడ రద్దీ ప్రాంతంగానే ఉంటుంది. అలాంటి సమయంలోని ముఖ్యంగా సాధారణ మహిళలు అర్ధరాత్రి ఏదైనా ఊర్ల నుంచి వచ్చి అక్కడ బస్ స్టాపుల్లో దిగితే వాళ్ళకి ఏదైతే ఇలాంటి చేదు అనుభవాలు చాలానే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు కమిషనర్ అయిన సుమతి ఐపీఎస్ కూడా నేరుగా
రంగప్రవేశం అయితే చేశారు. ముఖ్యంగా సాహసపేతంగానే ఏదైతే ఈ చర్యలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ భారీ ఆపరేషన్ కూడా చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 40 మంది వరకు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరిపై నిఘా పెట్టడం జరిగింది. ఆ సమయంలో సుమతి మేడం ఎప్పుడైతే ఒక సాధారణ మహిళ కింద బస్ స్టాప్ దగ్గర నించున్న సమయంలోని ఎవరైతే వచ్చి అసభ్యంగా మాట్లాడడం, అలాగే అందుట్లో చాలా మంది తాగి ఉన్నారు, అలాగే మరొక పక్కన ఏదైతే గంజాయి సేవించినట్లు కూడా గుర్తించారు. అయితే వాళ్ళందరినీ పట్టుకునేందుకు సపరేట్గా సివిల్లోనే ఏదైతే ఒక కొంతమంది సభ్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే సుమతి మేడం దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు అసభ్య పదజాలంతో మాట్లాడిన వెంటనే